యుద్ధం మొదలైంది. చదువులను వ్యాపారంగా చేసి స్కూల్ గ్రౌండ్లను రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా భావించి భక్షించే భూబకాసురులకి, అలాగే పిల్లల సమగ్రమైన ఎదుగుదలకి కేవలం చదువు మాత్రమే కాదు, ఆటా పాటా కూడా ఎంతో అవసరమని భావించే రెండు ఆలోచనల మధ్య జరిగే ఈ యుద్ధంలో గెలుపు ఎవరిది అన్నది మరో 4 రోజుల్లో తేలిపోతుంది. అయిపోయింది, సర్వనాశనం. నెత్తి మీద నయ్యా పైసా పెట్టిన వాల్యూ లేదనుకున్న టీం ని ఫైనల్ తెచ్చేశాడు రాక్షసుడు. ఇప్పుడు ఆ సంపత్ గడి క్రికెట్ లో నిజంగానే అంత పోటీగాడైతే పైకి రాలేదా? మనల్ని కిందకి లాగడానికి మన స్కూల్ రికార్డ్స్ ప్రకారం 1994 క్రికెట్ టీం కెప్టెన్ అని ఉంది. తర్వాత ఎందుకు మానేశాడా అని నాకేం తెలుసు సార్. మీరు ఇలా వాడి మీద రీసెర్చ్ చేస్తుండండి. వాడేమో ఏడాదికి ఒక కప్పు గెలిచి మన చేతుల్లో పెడుతుంటాడు. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్, లేకపోతే నా ఉద్యోగము వైస్ ప్రిన్సిపాల్ పోస్టు కర్మ. జానమియా జీ సాబ్. మీరు స్కూల్కి ఎప్పుడు వచ్చారు సాబ్? నల్ల పెయింట్ కింద ఎవరిదో పేరుంది, ఎవరిదది? అది ఎప్పటిదో జమానాలే సాబ్. జానమియా చూడియనా సాబ్. ఎవరిదా పేరు? చూడదోనా సాబ్. ఎవరిదా పేరు? అందరూ కొట్టాలరా. అందుకే కదా నాన్న 5 కేజీలు తగ్గాను. ఆగ్రా ఇంకా సెంచరీకి 2 రన్లు ఉన్నాయి. 100. ఆల్ ది బెస్ట్. ఓ థ్యాంక్ యూ రా. మరి కెప్టెన్ చేదస్తాం ఎన్నిసార్లు చెక్ చేస్తావు కిడ్నీ? పద ఏమండి స్టార్ కొడుకుతో నాకు ఫోటో తీయండి. కానీ ఒరే, స్లో మోషన్ చేసేది సినిమా తీసేటప్పుడు రా. ఈ రోజు నిజమైన బ్యాటింగ్ చెయ్యాలి. ధడేల్ అయిపోదు, చూసుకో. సినిమా ఎలాగో చూపించావు, బ్యాటింగ్ కూడా చూపించు. కొట్లో కూర్చోనక్కర్లేదు. థ్యాంక్ యూ నాన్న. బయటికి రా. ఎందుకు? ఏరా నువ్వు వెళ్ళేది ఏ మ్యాచ్ రా? క్రికెటా బాక్సింగ్? టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను రా. అంపైర్ మీద కోపం వస్తే పంచులు ఇవ్వవు కదా. నువ్వు కొత్త ఐడియా లేకు ఇప్పుడు. టైమ్స్ అప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Ladies and gentlemen, for ML Jaisimha inter-school final కి అందరికీ స్వాగతం. ఎవరి ప్లేస్ తోటి GHS ఎలా తలపడుతుందో చూద్దాం. అందరూ GHS ప్రిన్సిపల్ శ్రీ విశ్వనాథ్ గారు, GHS బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మెంబర్స్ వేదిక పైకి ఇచ్చేశారు. ఇంతకు ముందే టాస్ ముగిసింది. ఎవరి ప్లేస్ టాస్ బ్యాటింగ్ ఇచ్చారు. జస్ట్ లిసన్ టు దెమ్ బాయ్స్. వాళ్ళందరికీ కావాల్సింది కేవలం ఒక్కటే, మన విజయం. సో లెట్స్ గివ్ ఇట్ టు దెమ్ బాయ్స్. గో! హలో హీరోస్. ఏంటి నేను ఇలా వచ్చా అనుకుంటున్నారా? జస్ట్ టు విష్ యు గుడ్ లక్. ఏంటి సంపత్ గారు కోపం వచ్చినట్టుంది? ఈయన చూసా. ఓకే బాయ్స్, ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ టు దిస్ జెంటిల్మెన్, మిస్టర్ సుందర్. ఎవర్గ్లేడ్స్ కోచ్. ఓ, మీకు ముందే తెలుసా? మీకు తెలియని విషయం ఇంకోటి ఏదైనా చెప్తే బాగుంటుందేమో కదా. మీ కోచ్ కి తెలుసు అనుకోండి, కానీ మీకు తెలియాలి కదా. 1994 లో సుందర్ GHS టీమ్ కెప్టెన్. మరి ఎవరిని పీకే సీన్ పెట్టారో తెలుసా? మీ కోచ్ సంపత్ని. మన స్పోర్ట్స్ పెవిలియన్ లో ఆ లిస్ట్ లో మీ కోచ్ పేరు మీదే నల్ల రంగు పూసి సుందర్ పేరు రాశారు. ఎందుకు? మీ కోచ్ ఒక బ్లాక్ లిస్టెడ్ క్రికెటర్ అయ్యా. ఈ గో GHS అంతా డ్రామా. ఇలా కలుసుకుంటాం అనుకోలేదు కదా. వెల్ బాయ్స్,
రియలీ వాంటెడ్ టు విష్ యూ గైస్ గుడ్ లక్. సంపత్ మనిషి అలాంటాడైనా మంచి టీం ని తయారు చేశాడు. ఎవర్ గ్లేడ్స్ అంత ఈజీగా గెలవటం నాకు ఇష్టం లేదు. సో గివ్ us a good proper fight. Okay? All the best, coach. సార్ ఆయన చెప్పింది నిజమా సార్? అసలు ఏమైంది సార్? బాయ్స్, ఎప్పుడో జరిగింది ఇప్పుడు మీకు అనవసరం. మాకు అవసరం సార్. మైకీ, వాట్ హ్యాపెన్స్ ఇన్ అ టీమ్ స్టేస్ ఇన్ దట్ టీమ్. వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. నౌ లెట్స్ కాన్సంట్రేట్ ఆన్ దిస్ గేమ్. లెట్స్ గో. I said let's go. ప్రేక్షకులందరూ తమ తమ సీట్లలో కూర్చోవలసిందిగా ప్రార్థన. GHS టీం ఫీల్డ్ లోకి వస్తున్నారు. GHS టీం కే Come on, boys. సంపత్ కూడా Come on. చేస్తారు. అదరా అదా. ఈ కప్ గెలిచి GHS పాతవైన వారిని మళ్ళీ తీసుకురావాలని కోచ్ సంపత్ కోరికైతే ఎన్నో ఏళ్లుగా అవలీలగా ఈ కప్ గెలిచిన ఎవరు లేడీస్ అండ్ జెంటిల్మెన్, ద ఫైనల్ మ్యాచ్ బిగిన్స్. Boys, come on. All set? Yeah. ఎవర్గ్లేడ్స్ ఓపెనర్ సౌందర్య రోహన్ వచ్చారు. ఇద్దరు రాష్ట్ర స్థాయి ఫైనల్ ఫ్రెండ్స్లో అద్భుతమైన GHS ఓపెనింగ్ బౌలర్ నిసార్ ఈ టోర్నమెంట్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్. కానీ ఎవర్గ్లేడ్స్ Come on, boys, come on. బ్యూటిఫుల్ షాట్. దట్స్ ఎ బౌండరీ. Come on, Ryan, come on. ఎవర్గ్లేడ్స్ స్టాప్ యువర్ ఫైర్. Just focus. Don't worry. Okay? That's the thing. Fantastic shot by Coutinho. Lovely shot. That is a certain four. When he did get it on Kani opposite. It's a brilliant start to the Well, that's the four again. Nisar game chala aర్థం కావట్లేదు. Four again. Oh, it's a very bad leading by Kolkata High School. Everglades మొదటి ఓవర్లోనే 22 పరుగులు సాధించారు. Offside एक रूम में ओके. మైకెల్ Line and length. పోతున్నాడు. Come on, Ryan. Good shot. That's a massive six. That is a fantastic shot. Just keep the line tight. That's a beautiful shot. That's 6 runs. Lovely short drive. That's fantastic batting by Everglades. Definite century చేస్తాడు. కౌండిన్యా రోహన్ పార్ట్నర్షిప్లో ఎవర్గ్లేడ్స్ 10 ఓవర్లలో 102 పరుగులు చేశారు. Lovely shot. That's a brilliant stop by Shan. వెల్ ఫీల్డెడ్ రా. అప్లెటెడ్ రా. Something is wrong here. Is it that దెబ్బ తగిలినట్టుంది? ఫీలింగ్ రాదు.
ఓ గాడ్, బాగా కట్ అయింది. డీప్ కట్ సిద్ధాంత్, ఆడలేవు, బయటకు వచ్చేయి. Come back, man. Sir, is it okay, sir? నోయల్, గో. Stop it, man! Stop it! What the hell? Oh! One shot away from his 100. That's a big shot. Is that a catch? Yes, yes. No. Oh, a big shot catch for Tedu. That's a terrific century by Ryan Johnson. Yes, good, well done. Oh, yes, you come and hit Tedu. ఎంత చెత్తగా ఆడుతున్నారో చెప్పలేనండి అసలు. ఎక్కడున్నారు మీరు? టార్గెట్ అంత తేలిక కాదు. అది ఎవర్గేట్స్ బౌలింగ్ లో 192 పరుగులు సాధించడం అంటే దాదాపు గేమ్స్ నాట్ ఓవర్ yet. Let's go. స్టూపిడ్ డాక్టర్. బ్యాటింగ్ చేయడం కుదరదు అంటే ఎవడికి కావాలి బోర్డు బ్యాటింగ్. బ్లడీ మ్యాచెస్ ఫినిష్డ్, హూ కేర్స్. $192 అంటే కష్టం రా. ఎవరి కోసం గెలవాలరా? నాకైతే ఇంట్రెస్ట్ కూడా లేదు. మనకి లెక్చర్లు ఇచ్చిన కోచే పెద్ద ఫ్రాడ్. ప్రిన్సీరా సో మన స్పోర్ట్స్ పెవిలియన్ లో నల్ల పెయింట్ కింద మీ కోచ్ సంపత్ పేరు ఎందుకుందో మీకు కావాలి కదా? జానిమియా జీ సాబ్. 1994 ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్ ఫైనల్ స్కోర్ కార్డు చూడండి. బోల్డ్ సంపత్, బోల్డ్ సంపత్, బోల్డ్ సంపత్, బోల్డ్ సంపత్. టోటల్ 4 వికెట్స్. నంబర్ 4 నుంచి ఎవరు డబుల్ డిజిట్స్ కి కూడా రాలేదురా. సంపత్ సార్ మాత్రం 98 రన్స్. అంత నేరోగా ఎట్లా ఓడిపోయాం రా? జిహెచ్ఎస్ కెప్టెన్ గా ఆ ఫైనల్ గెలవడానికి సంపత్ ఒంటి చేత్తో ఫైట్ చేశాడు చివరి వరకు. కానీ తన టీంలోనే ఓ శత్రువు, ద్రోహి ఉన్నాడన్న సంగతి సంపత్ కి తెలీదు. సంపత్ జిహెచ్ఎస్ ని గెలిపిస్తే తనెప్పటికీ కెప్టెన్ కాలేనని, సంపత్ సక్సెస్ నాపడం ఇంపాసిబుల్ అని అసూయతో రగిలిపోయే వ్యక్తి ఒకడున్నాడు. అతని పేరే సుందర్. ఆ రోజు అన్ఫార్చునేట్లీ అతనే సంపత్ పార్ట్నర్. 5 more runs, man. Yeah, let's do it. Yes. No. కెప్టెన్సీ కోసం సుందర్ తనని మోసం చేశాడని తెలిసినా సంపత్ ఎప్పుడూ సుందర్ మీద కంప్లైంట్ చేయలేదు. జిహెచ్ఎస్ ఓటమికి కెప్టెన్ గా తను బాధ్యత తీసుకుంటూ రిజైన్ చేశాడు. టీం నుంచే తప్పుకున్నాడు. ఆ మ్యాచ్ తర్వాతే సుందర్ మన జిహెచ్ఎస్ క్రికెట్ బోర్డులో సంపత్ పేరు మీద నల్ల పెయింట్ వేసి సిగ్గు లేకుండా తన పేరు రాసుకున్నాడు. కానీ సుందర్ అసూయ మాత్రం అంతటితో ఆగలేదు. సంపత్ ఎప్పుడూ తన పర్సనల్ గ్లోరీ కోసమే ఆడాడని, టీం కోసం ఆడలేదని ప్రచారం చేసి సంపత్ పేరు చెడగొట్టాడు. అతని కెరీర్ సర్వనాశనం చేశాడు. కాలేజ్, యూనివర్సిటీ లెవెల్లో కూడా అతను సెలెక్ట్ కాకుండా అడ్డుకున్నాడు. సంపత్ వెళ్లిపోవడంతో జిహెచ్ఎస్ గ్లోరీ కూడా పోయింది. మళ్ళీ ఇన్నాళ్లకి 15 ఏళ్ల తర్వాత
నా పర్సనల్ రిక్వెస్ట్ మీద మీకు కోచింగ్ ఇవ్వడానికి అతను మళ్ళీ స్కూల్లో అడుగుపెట్టాడు. అండ్ యూ క్వశ్చన్ హిమ్. They hate me. సంపత్, దే కిడ్స్. 15 ఏళ్ల పిల్లలు నిన్ను దేవుడి కింద చూశారు. ఇప్పుడు ఎవరో కిరీటో వచ్చేదో అంటే పాపం డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళని మళ్ళీ మామూలుగా చేయగలిగింది నువ్వే. వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం సంపత్. ట్రస్ట్ మీ. వెళ్ళి వాళ్ళతో మాట్లాడు బిఫోర్ ఇట్స్ టూ లేట్.